నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పొన్నలూరు మండలం పర్చురివారిపల్లె గ్రామంలో పేదల కోసం నిర్మిస్తున్న గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా. పేదలకు నిర్మించనున్న గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి స్వామి. గత ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని వెల్లడించిన స్వామి. ఇక వివరాలకు వెళితే, పేదలకు నిర్మించనున్న గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఆదేశించారు. పొన్నలూరు మండలం పర్చురివారిపల్లె గ్రామంలో పేదల కోసం నిర్మిస్తున్న గృహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామంలో మొత్తం 40 గృహాలు మంజూరు చేయగా వాటిలో 12 మంది తమ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నారని, మిగిలిన 28 మందికి ప్రభుత్వ స్థలంలో గృహాలు మంజూరు చేసినట్లు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ జిల్లా కలెక్టర్కు వివరించారు. గృహ నిర్మాణాలపై రోజువారీ నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తాము గృహ నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు రోడ్డు వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పలువురు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సామాగ్రి తెచ్చుకునేందుకు రహదారి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే కొత్త స్కీమ్కి ఈ పేర్లకి ఆధార్ కార్డు అవి తీసుకోదన్నమాట. కాబట్టి ఈ స్కీమ్లోనే ఈ యూనిట్ కాస్ట్తోనే మీరు పూర్తి చేసుకోవాలి. రోజు లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మెటీరియల్ కాస్ట్, అంటే మెటీరియల్ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా మీరు ఏదైనా కొనుక్కున్నా, లేకపోతే లేబర్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెరిగేదే కానీ తగ్గేదే ఉండదు. కాబట్టి ఈ డిసెంబర్ లోపలే, వచ్చే నెలాఖరు లోపల ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసుకోవడం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఇప్పించండి, లోన్ ఇప్పిస్తారమ్మా. మీరు డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు. మీరు గ్రూప్లో మెంబర్ అవ్వచ్చు కదా, తెచ్చుకోవచ్చు కదా. ఇస్తే మీకు ఇస్తారు. తెలీదా? ఎవరు చెప్పలేదా? ఇప్పటి నుంచి చెప్పలేదా? మీకు టైం ఇస్తారండి. మీరు గ్రూప్లో మెంబర్ చేసుకుంటే లోన్ ఇస్తారు. మీరు టైం ఉంది కదా, ప్రాబ్లం ఉండదు. మీరు మెంబర్ చేయండి, తర్వాత మీకు లోన్ ఇస్తారు. ప్లాస్టిక్ మన రాష్ట్రాలు ఎక్కడ ప్రపోజ్ చేస్తుంది? ఇక్కడ రోడ్డుకి ఎంత అంటే నుంచి వాటర్ వేస్ ఫ్లోర్ దానికి ఎక్కడ వస్తే కల్వర్ట్ పడతారు. కల్వర్ట్ కడితేనే వాళ్ళు రావడానికి మెటీరియల్ రావడానికి నాకు ఈజీగా ఉంటుంది. వీటికి ట్రాక్టర్ కానీ లారీ కానీ దీని కింద మీరు ఇది చేయండి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రపోజల్ రెడీ చేసి పెట్టండి. గత ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబోల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్వామి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ పూర్తిగా వదిలేయడంతో అక్కడ ఉండే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వసతి గృహాల్లో వసతుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి స్వామి సభలో ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో 221 కోట్ల రూపాయలతో 65 నూతన వసతి గృహాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అన్నీ కూడా నిర్వీర్యమైన అధ్యక్ష. శానిటేషన్ లోపం, అదేవిధంగా టాయిలెట్స్ లేకపోవడం ఇవన్నీ కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో తీసుకొని పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య, దాంతోపాటు వసతి సౌకర్యం కల్పించాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష 3486 మంది విద్యార్థులతో 29 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 9 అద్దె భవనాలు ఇస్తుంది. వాటిలో 5 బిల్డింగ్స్ అధ్యక్ష. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్క హాస్టల్కి 3 కోట్ల రూపాయల లెక్కన మనం అమరావతి బాలుర హాస్టల్ ఒకటి, నరసరావుపేటలో బాలుర హాస్టల్, మాచర్లలో బాలుర హాస్టల్, అదేవిధంగా గురజాల బాలురు, అదేవిధంగా వినుకొండ బాలుర హాస్టల్స్ ని నిర్మాణం చేస్తాం అధ్యక్ష. అదే మనకి టాయిలెట్స్ రిపేర్స్ కోసం, అదేవిధంగా స్లాబ్, డోర్స్ ఇవన్నీ కూడా రిపేర్ల కోసం ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష నిన్న బడ్జెట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాల రిపేర్ల కోసం 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష మనం 2,56,00,000 రూపాయలు పల్నాడు జిల్లాలో రిపేర్లకు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది గత సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 2,65,00,000 గత ప్రభుత్వం రిపేర్లు కేటాయిస్తే మనం ఒక పల్నాడు జిల్లాలోనే ఇంత మొత్తాన్ని కేటాయించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. పొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద నూతనంగా నిర్మించనున్న ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డిఈ కరీముల్లా, పొన్నలూరు తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇది మన బ్యాక్ సైడ్ వచ్చేసి 4 స్టోరీ ఏరియా. దానికి పేమెంట్ మొత్తం అయిపోయింది. 4 స్టోరీ మనకు పేమెంట్ కావాల్సింది దీనికి కావాలండి. ఇది అవార్డ్ స్టేజ్ కాబట్టి గవర్నమెంట్ రిలీజ్ చేసి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు జీతం మేడం ఇప్పుడు ఏం పోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మేడం, ఇది వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ గ్యాప్ పెట్టినాం. పైకి వెళ్తే ఒక గ్యాప్ వస్తుంది. ఇది మాకేరు రివర్, ఇది ఈ రివర్ పాలేరు రివర్. ఈ 2 మెర్జ్ అవుతాయి మేడం. సరిగ్గా వర్క్ ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైనటువంటి పేర్రిమిట చెరువు మధ్యలో బీపీసీఎల్ కంపెనీ పైప్ లైన్ను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని జేసీఆర్ గోపాలకృష్ణుని రైతులతో కలిసి సమస్యను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పేర్రిమిట చెరువు 195 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అది మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా త్వరలో నిర్మాణం జరుగుతుందన్నారు. బీపీసీఎల్ పైప్ లైన్ను చెరువు మధ్యలో వేయడం వలన సమస్యలు తలెత్తుతాయన్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంగా పైప్ లైన్ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. త్వరలోనే బీపీసీఎల్ కంపెనీ వారిని కూడా పిలిపించి చర్చించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో పేర్నమిట్ట గ్రామ రైతులు పాల్గొన్నారు. పేర్నమిట్ట రైతుల ఇష్యూ చాలా నుంచి పెండింగ్గా ఉంది. అక్కడ 195 ఏకర్స్ ట్యాంక్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేయాలని పేర్నమిట్ట చెరువు దాని మధ్యలో నుంచి బీపీఎల్ గ్యాస్ లైన్ ప్రపోజ్ చేశారు. అది పొల్యూషను, అందులో వాటర్కి డ్రింకింగ్ వాటర్కి ప్రపోజ్ చేసే దాంట్లో పైప్ లైన్ వెళ్ళటం మంచిది కాదు. అందుకని రైతులతో పాటు మేమందరం వెళ్ళి జేసీ గారికి ఈ ఇష్యూ తీసుకొని వచ్చాము. తొందరలో బీపీసీఎల్ వాళ్ళతో అధికారులతో ఇతర కన్సర్న్ పార్టీస్తో ఒక
మీటింగ్ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పారు జేసీ గారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మెయిన్ ఇష్యూ ఏంటిదంటే 194 ఏకర్స్ ఉన్న చెరువు, వాటర్ చెరువుని ఎస్ఎస్ ట్యాంకు రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేసే చెరువులో మధ్యలో బీపీఎల్ గ్యాస్ ప్లైన్ అంటే అది చాలా ప్రమాదకరమైంది. అందులో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. అలాంటిది కొద్దిగా దూరంగా ఊరు దూరంగా వెళ్తే మంచిది. సో అందుకని ఏంటిదంటే అదే కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కావాల్సని ఆ ల్యాండ్ ప్రైసెస్ 30 లక్షలు 20 లక్షలు ఉన్నట్టు చూపించి ఆ పైప్ లైన్ వేశారు. ఇటు ఎన్వైరన్మెంటల్గా రెండో విధాలుగా రైతులు దీని విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు. అందుకని ఇదంతా గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా వాటర్ ట్యాంక్లో నుంచి ఎస్ఎస్ ట్యాంక్లో నుంచి ఈ పైప్ లైన్ తప్పించి కొద్దిగా దూరంగా వేయమని మా ప్రపోజల్స్ ఉంది. జేసీ గారు కూడా ఈ విషయం విన్నారు, సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో బీపీసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇది పరిష్కరిస్తానని మేము ఆశిస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైడు డెవలప్మెంట్, ఇంకొక సైడు సంక్షేమం, ఈ రెండు సమానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు తెలుసు, వచ్చిన వెంటనే 4,000 రూపాయలు, దాని తర్వాత మహిళలకి సిలిండర్ ఇస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వచ్చే సూపర్ 6లో ఒకటెంబటి ఒకటి ఖచ్చితంగా చేస్తారనే విషయం మీ అందరికీ సీఎం గారు చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు అభివృద్ధి విషయంలో వస్తే వచ్చిన వెంటనే 5 నెలలు అయిన వెంటనే కాకముందే దగ్గర 20 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్ఎన్బి రోడ్లు, దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. పార్ట్ ఫ్రీ రోడ్స్ అనే కార్యక్రమం పెట్టి అనేక రోడ్లని రిపేర్లకి టెండర్లు పిలిపించాము. అదే కాకుండా ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్స్ కెనాల్స్లలో పెట్టించాము. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమానంగా వెళ్ళాలని ఈరోజు అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా సంత నూతలపాడులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతాయని తెలియజేస్తారు. రాష్ట్ర బడ్జెట్ పోయిన 5 ఏళ్ళు ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విధానాలు ఎలాగున్నాయో మనందరికీ తెలుసు. ఎంత ఆర్థిక పరిస్థితిని ఎంత నాశనం చేయగలరో అంత చేశారు. ఈరోజు ఇవన్నీ గమనించి చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థుడు కాబట్టి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలా సమర్థుడైన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక మంచి బడ్జెట్ ఇటు అభివృద్ధికి ఇటు సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకునే విధంగా, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులు గమనించి కేంద్రం నుంచి ఏ పథకాలు ఏ డబ్బులు తీసుకోగలరో అవి కూడా తీసుకొని రాబోయే 5 ఏళ్లలో అన్నీ సరిపెట్టి మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకెళ్తాదని నేను తెలియజేస్తాను. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కూటమి సర్కారు కొనసాగిస్తూ యువతను మోసం చేస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు విమర్శించారు. వంగల నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నాగిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా, దాసరి రవి, వెంకట కృష్ణారెడ్డి, పాలపర్తి విజేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ హామీలు తుంగలో తొక్కిందో, ఈ ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు ప్రకాశం జిల్లాకు ఇచ్చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం
ఇన్ఛార్జ్ గారు అధ్యక్షులు కార్యకర్తలతో అందరితో ముఖాముఖి మాట్లాడి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ, యువజన కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల క్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి అనే అంశాలపై చర్చించి, అదేవిధంగా గతంలో ఎన్నికల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్, రాష్ట్ర స్థాయిలో పదవులకి మనం నాయకులను ఎన్నుకోవడం జరిగింది. It surrounds about the idea that is haq and hissedari, aadhi abadi pura haq, which implies the Indian population is made up of 50% of women. So we are talking through this campaign, Shakti Abhiyan campaign, about the equal opportunities and representation in the decision making policy, right from the representation in the local body elections to the assembly level to the central level, I mean to say parliament level. So this offers a Indira Fellowship program through which it creates a platform to the passionate and deserving women, those who are interested in politics. I urge the Andhra Pradesh నషా నహి శక్తి అభియాన్ అన్న కార్యక్రమాలు తీసుకుంది. మరి ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు ఆ రోజు 2 కోట్ల జాబులు ఇస్తానని చెప్పారు. అదే ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పింది. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇస్తానని 20 లక్షల జాబులు ఈ రోజుకి 6 నెలలు కావస్తా ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఒక్క జాబ్ కూడా తీయలేదు. అలాగే మెగా డిఎస్సి తీస్తానని చెప్పారు. మెగా డిఎస్సికి కూడా ఏవో సాకులు చెప్పి కొంత భాగాన్ని రిలీజ్ చేసిన తర్వాత మిగతా కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు 20 లక్షల జాబులు కాస్త పోయి 2 జాబులు మాత్రం పక్కాగా వచ్చాయి. అవి ఎవరికంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వారికి పదవులు వచ్చాయి, మినిస్టర్లు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, బాగానే ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మోడీ గారు సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో అదానీ పోర్ట్లో కొన్ని వేల కోట్లకు సంబంధించి కొన్ని వేల మత్తు పదార్థాలు దొరికాయి. మరి అది ఒక మోడల్ రాష్ట్రం అన్నారు. దేశానికే వన్నె తెచ్చే విధంగా అదొక మంచి డెవలప్మెంట్ రాష్ట్రం అన్నారు. ఎందులోనండి డెవలప్మెంట్? మత్తు పదార్థాలు సప్లై చేయడంలోనా? 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. ది ఒంగోలు కార్పొరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలు నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలో సహకార శాఖ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆవిష్కరణ, సాంకేతికత, సుపరిపాలన అంశంపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన సహకార వారోత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఘన చరిత్ర కలిగిన ఒంగోలు నందు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ వారోత్సవాలలో గత సంవత్సర కాలం జరిగిన కార్యక్రమాలపై చర్చించడంతో పాటు సహకార సంఘాల బలోపేతంపై చర్చించడం జరుగుతుందని అన్నారు. వికసిత భారత్లో సహకార సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ పర్సన్ ఇన్ఛార్జ్ పి రాజశేఖర్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ కొండయ్యతో పాటు సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 71 అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా దేశమంతటా కూడా 14వ తేదీ నుంచి 20 నవంబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈరోజు ఈ ఒంగోలు చాలా ఘన చరిత్ర కలిగినటువంటి ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం సంఘాలు గత సంవత్సరం మనం ఏం చేశాము, ఈ సభ్యులకు మరింత సేవలు చేయడానికి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాలి, ఇంకెవరైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించి వీటిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సహకార వారోత్సవాలు పెట్టడం జరిగింది. ఇవి ఎన్సిఏ నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా మన స్టేట్లో వచ్చే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్లో ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరగడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ పాలకవర్గం ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ గారు పర్సనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంఘం మరింత ముందుకు వెళ్ళాలని వారందరికీ కూడా సహకార వారోత్సవాల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.
71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు సూపర్ బజార్ ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో జెండా ఆవిష్కరణ మీటింగ్కి విశేష అతిథిగా వచ్చినటువంటి డీసీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా రెండో రోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం సింహావలోకనం, ఆత్మావలోకనం, గత సంవత్సర కాలంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయని వాటిని డిస్కస్ చేయడంతో పాటు రాబో ఒక సంవత్సరం కాలానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇండిల్ చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా వికసిత్ భారత్ సాధ్యంలో సహకార సంఘాల పాత్ర ఏంటనేది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్ జరిగింది. 2047కి భారత ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడానికి కోసం ఉన్నటువంటి రోడ్ మ్యాప్లో కోఆపరేటివ్స్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా దాదాపుగా 54 రకాల ఇనిషియేటివ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాటి యొక్క ఫలాల్ని గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లడానికి ప్రతి సహకార సంఘం కూడా తన వంతు పాత్ర పోస్తుంది. అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ నందు వేంచేసి ఉన్న వినాయక స్వామి దేవస్థానం నందు నవంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాక గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగే పడిపూజ కార్యక్రమంలో భాగంగా 17వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు అయ్యప్ప స్వామి వారి సుప్రభాత సేవ, 108 కలశముల ఊరేగింపు కార్యక్రమం, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో జరిగే ఈ అఖండ భజన కార్యక్రమంలో అయ్యప్ప, శివ, గోవింద, భవానీమాల దీక్షదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై మహాగణాధిపతి స్వామి వారికి జై. హర 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 మహాదేవ శంభో శంకర. భక్తవత్సలాయ నమో నమః. ఎడుగొండవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. యాని గాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి వదక్షణం దేవరే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. రాజిమాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. తస్మాత్ కామ్య భాగేన రక్ష రక్షోగనాధిపా. చెప్పండి స్వామి అందరూ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో గణాధిపా. మహాగణాధిపతి పూర్వం అనుగ్రహస్తు అభిషేకసాయి ఆరోగ్యత కుటుంబ సత్యతాయ వికాసస్సు మహాగణాధిపతి శ్రీ అయ్యప్ప దేవతంతో అనుగ్రహస్తు ప్రమాణం. ఈ 17వ తేదీ ఆదివారం రోజున అయ్యప్ప స్వామివారి అఖండ భజన కార్యక్రమం నెల్లూరు బస్టాండ్ వినాయక స్వామి గుడి వద్ద జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. మా గురువుగారి ఆధ్వర్యం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇది రేపు 17వ తేదీ పొద్దున్నే 6 గంటల నుంచి మొదలవుతుంది. 6 గంటలకి రంగారెడ్డి చెరువు దగ్గర నుంచి కలిసి పూజా కార్యక్రమం ఊరేగింపుతో మొదలయ్యి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత 10 గంటలకు శాంతి హోమం జరుగుతుంది. 10 గంటల నుంచి 2 గంటల వరకు శాంతి హోమం జరుగుతుంది. అక్కడి నుంచి భిక్షావం ఉంటుంది స్వామి. సాయంత్రం 7 గంటలకి అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది స్వామి. కావున ఈ కార్యక్రమంలో అందరూ స్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, ఆంజనేయుల స్వాములు, గోంది స్వాములు, శివస్వాములు అందరూ కూడా పాల్గొని ఈ భజన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం స్వామి. మా కాకా గురుస్వామి గారి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు స్వామి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. స్వామివారి మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కాదనకుండా మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం స్వామి. అందరూ స్వాములు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం స్వామి. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి వారోత్సవాల ముగింపు రోజు బహుమతులు అందించడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్న
పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అంతా భక్తులు తమ శక్తి కొలది శివయ్యని పూజించి అనుగ్రహం పొందుతారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా భావిస్తారు. నేడు పవిత్ర దివ్య కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరం కార్తీక శోభను సంతరించుకుంది. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలతో తీర ప్రాంతం కిక్కిరిసింది. తెల్లవారుజామునే మహిళలు, మానదీక్షదారులు, భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. సముద్ర తీర ప్రాంతం నందు సైకత శివ లింగాలను ఏర్పాటు, వాటికి పూజలు నిర్వహించిన అనంతరం సూర్య భగవానునికి సూర్య నమస్కారాలు చేశారు. భక్తుల రద్దీతో పోలీసులు తీర ప్రాంత రిస్క్ టీం భద్రత ఏర్పాటును పర్యవేక్షించారు. భక్తులు సముద్రం లోపలకు వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వర్తించారు. తల్లి వాళ్ళు వద్దులే, పిల్లలు దగ్గర చేస్తారు. కార్తీక పౌర్ణానికి ప్రతి సంవత్సరము మేము పౌర్ణానికి సముద్ర స్నానం చేసి పూజ చేసుకొని వెళ్తాము. ప్రతి సంవత్సరం వస్తాం, బాగా సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి కొత్తపట్నం బీచ్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ అనేక వేల మంది జనాలు వచ్చి ఇసుకలో శివుణ్ణి చేసుకొని ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఇక్కడికి వచ్చి జనాలు చాలామంది స్నానాలు చేయటం, తెల్లవారు గట్ల ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని శివుణ్ణి చేసుకొని పూజలు చేసుకొని వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే సముద్ర స్నానం చేసి సముద్ర దగ్గర సైకత లింగంతో శివలింగం చేసి ఆరాధించి దీపారాధన చేయటం చాలా విశేషం అన్నారు. సో సముద్ర స్నానము అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఇలాంటి పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం వల్ల చాలా మంచిది అని మా స్నేహితులతో అందరితో కలిసి ఈరోజు సముద్ర స్నానానికి ఇక్కడికి వచ్చాము. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము ఇక్కడ ఉండడము మరియు సముద్ర స్నానం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్తో కలిసి వచ్చాము. ఇక్కడ చాలా సైకతలింగాలు, ఇది నేను ఫస్ట్ టైం ఇలా రావడం కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానానికి. ఇక్కడ చాలామంది సైకతలింగం చేసే చూసాము. మేము కూడా ఇదంతా ముందే తెలుసుకొని ప్రిపేర్డ్గా వచ్చాము. సైకతలింగం నేను కూడా చేయడం జరిగింది. సర్వజన సుఖిన భవంతు అని ధ్యానం చేశాను. నేను సైకతలింగం చేసిన వెంటనే సముద్రుడి తనలో కలిపేసుకున్నాడు లింగాన్ని. దాంతోపాటు మేము అర్పించినటువంటి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు అన్నీ ఆయనలోకి తీసుకున్నాడు. మేము చాలా సంతోషపడ్డాము. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా మహాశివుడి పాదాల దగ్గర మనము దీపాలు వెలిగించినంత భాగ్యం కలుగుతుందని విన్నాము. సో మేము కూడా అలాగే చేసాము. మరియు సముద్రుడిలో శ్రీ మహావిష్ణువు వెలిసి ఉంటాడు. కార్తీక పౌర్ణమి రోజు అందరు దేవతలు వెలిసి ఉంటారనేది, నీళ్లు కూడా వెచ్చగా ఉంటాయని విన్నాం. నేను నిజంగా అది ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇందాక చాలా హెవీ రెయిన్ వచ్చింది. సో పైనుండి మాకు వరుణదేవుడు కరుణిస్తున్నాడు. చాలా హెవీ రెయిన్లో తడుస్తున్నాము. ప్లస్ కింద పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, కానీ అసలు చలి అనేదే లేదు. సో మరియు ఇక్కడ చాలామంది మీరు గమనిస్తుంటారు, అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి ఉన్నారు భక్తులు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాల వేసుకున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి కార్తీక పౌర్ణమి సీజన్లో వాళ్ళు సముద్ర స్నానం చేయగలగడం అనేది వాళ్ళ అదృష్టము. సో ఇంత దూరము ఈరోజు నేను ఇక్కడికి వచ్చి
సముద్ర స్నానం చేయడానికి భాగ్యం కల్పించినటువంటి ఆ భగవంతుడికి ఆరోగ్యంగా ఉంచి ఇలా నేను రాగలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. ముందు నేను చాలా భయపడ్డానండి, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అలలు వచ్చినప్పుడు కూడా తాకిడికి నిలబడగలిగాను, స్నానం కూడా చేశాము. సో ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞతలు. ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమందు స్వామివారికి జరిపించిన అష్టోత్తర శత సహస్ర కలశాభిషేక మహోత్సవం అద్భుతంగా సాగింది. ప్రముఖ వేద పండితులు శ్రీ పరంకుశం సీతారామాచార్యులు ఋత్విక బృందం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కుంభపూజ, విశేష హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి కలశాభిషేక మహోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మూలమూర్తికి జరిపించిన అష్టోత్తర శత సహస్ర కలశాభిషేకాన్ని కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణరావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీ కుమారి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిపై జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం రోజు దాడులు చేశారు. ఈ దాడులలో మీటర్ లేకుండా విద్యుత్ వాడుతున్న ఇద్దరికి, అనుమతి లేకుండా విద్యుత్ వాడుతున్న 6గురికి మీటర్ ఉండి బైపాస్ చేసి విద్యుత్ వాడుతున్న ఇద్దరికి, అధిక లోడు వాడుతున్న 64 మందిని గుర్తించారు. మొత్తం 74 మందిపై 2,84,000 రూపాయలను అపరాధ రుసుము విధించారు. ఈ దాడులు అనంతరం ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకునే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గువ్వల ఆంజనేయులు అన్నారు. బుధవారం మండలంలోని ఉప్పవర గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వారి చేత సోలార్ కనెక్షన్ కొరకు అప్లికేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేశారు. కార్యక్రమంలో అద్దంకి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మస్తన్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దామోదర్, ఏఈ టెక్నికల్ బాలా కోటేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్సీ ఆపరేషన్ బాపట్లగా ఇక్కడికి వచ్చాను. నా పేరు ఆంజనేయులు. అయితే ముఖ్యంగా ఈ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్స్ ప్రతి నెల కూడా ప్రతి డివిజన్లో ఒక సెక్షన్ని టార్గెట్గా చేసుకొని మరి అక్కడ అన్ని విలేజెస్ కవర్ అయ్యేటట్టుగా దాదాపుగా 40-50 బ్యాచ్లుగా ఏర్పడి అన్ని సర్వీసులు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. అందులో మరి అధిక లోడ్ ఉండటం, కొన్ని మనం ఇచ్చిన కేటగిరీ కాకుండా వేరే కేటగిరీల్లో వాడుకోవటం, కొంతమంది థెఫ్ట్ చేయటం, కొన్ని చోట్ల కొన్ని మీటర్స్కి సీల్ లేకపోవటం, ఇవన్నీ కూడా మరి యావరేజ్గా అన్నీ తీసుకొని అరైవ్ అవుతాం. మరి దాదాపు ఈరోజు అన్ని కేసులు కూడా కలిపి దాదాపుగా 3 లక్షల అమౌంట్ అరైవ్ అయ్యాము. దాన్ని ఇమీడియట్గా కలెక్ట్ చేస్తాము. మరి అందులో భాగంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్తగా పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని కూడా మేము ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. ఓం నమ శివాయ శివనామస్మరణతో ఉసిరి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శివపార్వతులకు అభిషేకాలు నిర్వహించారు. అద్దంకి మండలంలోని మణికేశ్వర గ్రామంలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గుండ్లకమ్మ నది ఒడ్డున పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చక స్వాములు ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ సతీమణి ఝాన్సీ దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే భక్తులకు కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అద్దంకి ఎస్ఐ ప్రవీణ కాదర్ బాషా తన సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. मल्लेश्वर स्वामी प्रसाद सुरासुरानां ग्रेतमाणिक्यविराजमण्डितं करोतु महागङ्गां भ्रमराम्बासमेत मल्लेश्वर सुरासुरानां ग्रेतमाणि दंपत्यो आयुरारोग्य मैडम कुछ शूट कर ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.